హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మనం ఒక బెస్ట్ ఆర్నమెంటల్ ప్లాంట్ గురించి తెలుసుకుందామండి. ఇండోర్ అండ్ అవుట్డోర్లో కూడా పెంచుకునే ఒక మంచి మొక్క గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. ఈ ప్లాంట్ నేమ్ వచ్చి ప్యాండనస్ అండి. ఇది స్పైడర్ ప్లాంట్ అని కొంచెం మంది అంటారు, కానీ దీని ఒరిజినల్గా మనం ప్యాండనస్ అంటామండి. ఇది స్పైడర్ ప్లాంట్లో ఒక జాతి అండి. ఇది గోల్డెన్ ప్యాండనస్ అండి. మనకి మధ్యలో ఇలా గోల్డ్ కలర్తో చుట్టూరు గ్రీన్ బోర్డర్తో చాలా అందంగా ఉంటుందండి. ఎక్కువగా వీటిని డెకరేషన్ పర్పస్ అనేది యూజ్ చేసుకోవచ్చండి. బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ మొక్క అండి. ఇది కూడా మనం ఇంట్లో రూమ్స్లో మనం చిన్న చిన్న పాట్స్లో కూడా మనం పెట్టుకోవచ్చండి. ఇవి చాలా ఎక్కువ ప్రాపగేషన్ అయ్యి లీవ్స్ నుంచి మనకి మళ్ళీ వస్తూనే ఉంటాయండి ప్లాంట్స్ అనేవి. వీటిని మొత్తం సెపరేట్ చేసి చాలా నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి మనం ప్రాపగేట్ చేసి మళ్ళీ చిన్న చిన్న కుండీల్లో అనేది మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చండి. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఈ ప్లాంట్ని మనం బాస్మతి ప్లాంట్ అని కూడా అంటారంటండి. యాక్చువల్గా ఈ గోల్డెన్ కలర్ కాకుండా ఇంకొక వెరైటీలో గ్రీన్ ఉంటుందండి. ఫుల్ ఆఫ్ గ్రీన్ లీవ్స్తో ఉంటుంది ఈ స్పైడర్ ప్లాంట్. ఈ లీవ్స్ అనేవి మనం కట్ చేసుకుని మనం రైస్లో కానీ కర్రీస్లో కానీ వేసుకుంటే కనుక మనకి బాస్మతి ఫ్లేవర్ అనేది వస్తుందండి. వాటర్ అనేది మనం బాయిల్ చేసుకునేటప్పుడు ఈ లీవ్స్ అనేవి మనం అందులో వేసుకుంటే మనకి బాస్మతి ఫ్లేవర్ అనేది వస్తుందంటండి. నేను ట్రై చేశాను, బట్ అరోమా అంత ఎక్కువ లేదండి. చాలా తక్కువ లైట్గా వస్తుంది అరోమా అనేది, బాస్మతి అరోమా అనేది. గ్రీన్ కలర్లో ఉండే స్పైడర్ ప్లాంట్లో మాత్రం మనం ఖచ్చితంగా బాయిల్ చేసుకున్న వాటర్లో వేస్తే చాలా మంచి అరోమా, బాస్మతి అరోమా వస్తుందంటండి. నేను ట్రై చేశానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎంత కరెక్ట్ అనేది, ఒకసారి స్మెల్ అనేది ఎంతవరకు ఎక్కువ వస్తుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ మొక్కలు వచ్చి నాన్ టాక్సిక్ అండి. పిల్లలకి సేఫ్టీ అండి ఈ ప్లాంట్స్. సో ఇంట్లో కూడా మనం చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. మెయింటెనెన్స్ కూడా చాలా లో మెయింటెనెన్స్ అండి. వాటరింగ్ అనేది 2 డేస్కి ఒకసారి ఇస్తే సరిపోతుందండి. దీనికి ఎక్కువ ఎండ అనేది అవసరం ఉండదండి. తేమ కూడా ఎక్కువ అవసరం ఉండదండి. 2 or 3 డేస్కి ఒకసారి వాటరింగ్ వేసినా బాగుంటుందండి ప్లాంట్ అనేది. ఎక్కువ వాటరింగ్ అనేది చేయకూడదండి. మన ఇంట్లో ఉన్న రేడియేషన్ అంతా పీల్చుకుని మన ఇంటిని పరిశుభ్రంగా చాలా హెల్తీ ఎన్విరాన్మెంట్గా మార్చగలదండి ఈ ప్లాంట్. బెస్ట్ ప్యూరిఫైయర్ అండి. ఆక్సిజన్ని చాలా బాగా రిలీజ్ చేస్తుంది. ఈ ప్లాంట్ని మనం చాలా ఈజీగా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చండి. చుట్టూ చాలా పిలకలు అనేవి వస్తాయి ఈ లీవ్స్ నుంచి. మనం జాగ్రత్తగా తీసుకుని పాట్స్లోకి రీపాట్ చేసుకోవచ్చండి. మల్టిపుల్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి తయారవుతాయండి ఒక మొక్క నుంచి. ఈ ప్లాంట్స్ సౌత్ ఏషియన్ కంట్రీస్లో చాలా బాగా పెరుగుతాయంటండి. మనకి థాయిలాండ్, శ్రీలంక ఇలా ఆ కంట్రీస్లో చాలా బాగా అనేది పెంచుతారంటండి. దీన్ని బాస్మతి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఇంకా కర్రీస్లో కూడా వేస్తారంటండి. ఇండియాలో కేరళలో కొన్ని ఏరియాస్లో కూడా దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారంటండి. ఇప్పుడు కొంచెం మనకి అవేర్నెస్ ఎక్కువైన తర్వాత చాలా ప్లేసెస్లో ఇది యూసేజ్ అనేది చాలా ఎక్కువైందండి. ఓన్లీ డెకరేషన్ పర్పస్ కాకుండా మనకి మంచి రుచి కోసము, మంచి వాసన కోసం దీనిని పెంచుతున్నారండి. ఈ ప్లాంట్స్ వచ్చి మనకి హ్యాంగింగ్ పాట్స్లో కానీ, చిన్న చిన్న పాట్స్లో కానీ, ఇలా పెద్ద పెద్ద పాట్స్లో కానీ, హౌసెస్ ముందు కానీ ఇలా డెకరేషన్ అనేది చేసుకుంటే చాలా బాగుంటుందండి. మన ఇంట్లో ఉన్న కామన్ డస్ట్ ఎలర్జీస్ అన్నీ ఇవి పీల్చుకుని మనకి మంచి ఆక్సిజన్ ఇస్తాయండి. బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ అని చెప్పచ్చండి ఈ ప్లాంట్స్ని. ఇవి నాటిన 3 to 4 డేస్లోనే చాలా ఫాస్ట్గా గ్రో అని అవుతాయండి. మనం ప్రాపగేషన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈ ప్లాంట్స్ని. ఈ ప్లాంట్ నేమ్ వచ్చి గోల్డెన్ ప్యాండనస్ అండి. గ్రీన్ ప్యాండనస్ కూడా ఉంటుందండి. దానినే మనం స్పైడర్ ప్లాంట్ అంటాము. ఇది కూడా స్పైడర్ ప్లాంట్లో ఒక మొక్క అండి. సో 2-3 వెరైటీస్ అనేవి వీటిలో అనేది మనకి అవైలబిలిటీ అనేది ఉన్నదండి. వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.